హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వికాసంలోని వివిధ అంశాలు పార్ట్ 3. వికాసంలోని వివిధ అంశాలు అనే టాపిక్లోని పార్ట్ 3 అనేది పార్ట్ 1, పార్ట్ 2 గురించి తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. పార్ట్ 3లో వచ్చేసరికి ఇందులోని కీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఏంటంటే ఉద్వేగ వికాసం అని చెప్పుకున్నాం కదా. ఉద్వేగ వికాసం గురించి కొంచెం టాపిక్ అనేది ఉందండి. అది వచ్చేసరికి ఎమోషనల్ డెవలప్మెంట్. ఉద్వేగ వికాసం అంటే ఏంటి? ఎమోషనల్ డెవలప్మెంట్. ఉద్వేగంలో ఆంగ్లంలో ఏమని పిలుస్తారండి? ఎమోషన్. ఏమని పిలుస్తారు? ఎమోషన్. ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎవర అని లాటిన్ పదం నుండి పుట్టింది. లాటిన్ భాషలో ఎమోవర్ అనగా శరీరం మనస్సు కలియబెట్టిన స్థితి. శరీరం మనస్సు కలియబెట్టిన స్థితి. ఈ ఉద్వేగాలకు మూలం సహజాతాలు అని చెప్పినది ఎవరు? మెక్డోగెల్. ఉద్వేగాలకు మూలం సహజాతాలు అని చెప్పింది ఎవరు? మెక్డోగెల్. ప్రతి వ్యక్తిలో పుట్టుకతో వచ్చిన సహజ ప్రతిస్పందన ఏంటండి? సహజాతాలు. ప్రతి వ్యక్తిలో పుట్టుకతో వచ్చిన సహజ ప్రతిస్పందన ఏంది? సహజాతాలు. సహజాతాలకు ఉదాహరణ వచ్చేసరికి ఏంటండి? ఆకలి, దప్పిక, నిద్ర, లైంగిక ఇచ్చ మొదలైనవన్నీ ఏంటండి? సహజాతాలు. ఈ సహజాతాలు అనేవి పుట్టుకతో వచ్చిన సహజ ప్రతిస్పందన. ఆకలి వేయడం కానీ, దప్పిక వేయడం కానీ, నిద్ర కానీ, లైంగిక ఇచ్చ కానీ మొదలైనవన్నీ సహజాతాలు. ఒక వ్యక్తి సంతృప్తి చెందడం, సంతృప్తి చెందకపోవడం అనే అంశాల ఆధారంగా ఉద్వేగాలు ఏర్పడును. ఒక వ్యక్తి ఒక విషయంలో సంతృప్తి చెందడం కానీ, సంతృప్తి చెందకపోవడం అనే అంశాల ఆధారంగా ఉద్వేగం ఏర్పడుతుంది. ఒకవేళ సంతృప్తి చెందాడనుకోండి, ఆనందం, పట్టలేని ఆనందంతో ఉంటాడు. అదే సంతృప్తి చెందలేదనుకోండి, కానీ కోపం కానీ, చిరాకు కానీ, దుఃఖం కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ప్రేమ అనేది సంతోషం, అంగీకారం అనే ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమం. ప్రేమ అనేది ఏంటిది? సంతోషం ఉంటుంది, అంగీకారం, సంతోషం, అంగీకారం అనే ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమం. ద్వితీయ ఉపగమం. ఉద్వేగాలను అనుకూల ఉద్వేగాలుగాను, ప్రతికూల ఉద్వేగాలుగాను విభజించింది ఎవరండి? బింగ్హామ్. అనుకూలమైనవి, ప్రతికూలమైనవి అని రెండు ఉంటాయని చెప్పింది ఎవరండి? బింగ్హామ్. ఉద్వేగ వికాసం మీద పరిశోధనలు చేసినది బ్రిడ్జెస్. ఉద్వేగ వికాసం మీద పరిశోధనలు చేసినది ఎవరండి? బ్రిడ్జెస్. ఈ బ్రిడ్జెస్ ప్రకారం వచ్చేసరికి శిశువులో మొట్టమొదటిసారిగా కనిపించే ఉద్వేగం ఏందండి? ఉత్తేజం. మొట్టమొదటిసారిగా కనిపించే ఉద్వేగం ఏందండి? ఉత్తేజం. ఎవరి ప్రకారం? బ్రిడ్జెస్ ప్రకారం. బ్రిడ్జెస్ ఏం చేశారు? ఉద్వేగ వికాసం పైన ప్రయోగాలు చేయడం జరిగింది. ఉత్తేజం అనేది ఎన్ని నెలలకు కనిపిస్తుందండి? 3 నెలలకు. ఎన్ని నెలలకు? 3 నెలలకు కనిపిస్తుంది. అభ్యసనం పరిపక్వతలపై ఉద్వేగ వికాసం ఏర్పడును. అభ్యసనం పరిపక్వతలపై ఉద్వేగ వికాసం ఏర్పడును. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే హార్మోన్ ఏదండి? ఎడ్రినలిన్. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే హార్మోన్ ఏంటండి? ఎడ్రినలిన్. ఉద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉండే దశ శైశవ దశ. ఉద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉండే దశ శైశవ దశ. ఉద్వేగాలు అస్థిరంగా గల దశ కౌమార దశ. ఉద్వేగాలు అస్థిరంగా గల దశ కౌమార దశ. ఉద్వేగాలు స్థిరత్వంగా గల దశ వయోజన దశ. ఉద్వేగాలు స్థిరత్వంగా గల దశ వయోజన దశ. అస్థిరంగా అయితేనేమో కౌమార దశ, స్థిరత్వంగా అయితేనేమో వయోజన దశ, తీవ్రంగా ఉండేదేమో శైశవ దశ. ఉద్వేగాల ప్రతిస్పందనలో భిన్నత్వం ప్రారంభమయ్యే దశ. ఉద్వేగాల ప్రతిస్పందనలో భిన్నత్వం ప్రారంభమయ్యే దశ శైశవ దశ. తులనాత్మకంగా ఉద్వేగాలు మార్పు చెందే దశ. తులనాత్మకంగా ఉద్వేగాలు మార్పు చెందే దశ కూడా శైశవ దశ. తీవ్రమైన ఉద్వేగ తన్యతతో కూడుకున్న దశ కౌమార దశ. తీవ్రమైన ఉద్వేగ తన్యతతో కూడుకున్న దశ కౌమార దశ.
వయసు పెరిగే కొద్దీ పిల్లలలో పదజాలం పెరుగును. 10 సంవత్సరాల నాటికి ఎంత నేర్చుకుంటాడు? 34,300 పదాలు ఏర్పడును. 34,300 పదాలు ఏర్పడును. పరిపూర్ణ పరిపక్వ దశ అని ఎప్పుడు అంటామండి? వయోజన దశ. పరిపూర్ణ పరిపక్వ దశ వయోజన దశ. బొమ్మరిల్లు కట్టు దశ ఎప్పుడు? పూర్వ బాల్య దశ. బొమ్మరిల్లు కట్టు దశ ఎప్పుడు? పూర్వ బాల్య దశ. నోట్: వ్యక్తి స్వయంగాను ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల పరిణితిని లేదా సామర్థ్యాన్ని కలిగి ఉండడమే సాంఘిక వికాసం అన్నవారెవరు? సోరెన్సన్. వ్యక్తి స్వయంగాను ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల పరిణితిని లేదా సామర్థ్యాన్ని కలిగి ఉండటమే సాంఘిక వికాసం అన్నవారు సోరెన్సన్. సోరెన్సన్ సాంఘిక వికాసం. సోరెన్సన్ సాంఘిక వికాసం. సాంఘిక సంబంధాలలో పరిణితిని పొందడమే సాంఘిక వికాసం అన్నవారు ఎలిజబెత్ హర్లాక్. ఎలిజబెత్ హర్లాక్. సాంఘిక సంబంధాలలో పరిణితిని పొందడమే సాంఘిక వికాసం అన్నదెవరు? ఎలిజబెత్ హర్లాక్. ఎలిజబెత్ హర్లాక్. వ్యక్తిని మానవునిగా మార్చు ప్రక్రియయే సాంఘిక వికాసం. వ్యక్తిని మానవునిగా మార్చు ప్రక్రియయే సాంఘిక వికాసం అని అన్నది ఎవరు? గ్యారెట్. ఎవరు? గ్యారెట్. సాంఘిక సంబంధాలను పెంచుకొనుటే సాంఘిక వికాసం, సాంఘికాభివృద్ధి అన్నదెవరు? ఎంఓ హార్లాక్. సాంఘిక సంబంధాలను పెంచుకొనుటే సాంఘికాభివృద్ధి అన్నదెవరు? ఎంఓ హార్లాక్. శిశువు తనతో పాటు తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరికనే యూథ జీవనం. శిశువు తనతో పాటు తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసి జీవించాలన్న కోరికనే యూథ జీవనం అంటారు. మానసిక చలనాత్మక రంగం ద్వారా ఏర్పడే వికాసంలో శారీరక వికాసం ముడిపడి ఉండును. మానసిక చలనాత్మక రంగం ద్వారా ఏర్పడే వికాసంలో శారీరక వికాసం అనేది ముడిపడి ఉండును. తగినంత సామర్థ్యంతో, వేగంతో కాళ్ళు, చేతులు ఉపయోగించడాన్ని చలనాత్మక వికాసం సూచిస్తుంది. తగినంత సామర్థ్యంతో వేగంగా కాళ్ళను కానీ చేతులను కానీ ఉపయోగించడాన్ని ఏమంటాం? చలనాత్మక వికాసం అంటాం. చలనాత్మక వికాసం అంటాం. జ్ఞానేంద్రియాలలో సహాయంతో ప్రతి వ్యక్తి పరిసరాలలోని ఉద్దీపనలకు అనుగుణంగా ప్రతిస్పందనను ఏ విధంగా వెలిబుచ్చారో తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించడం జ్ఞానేంద్రియ వికాసం. ఏ వికాసం? జ్ఞానేంద్రియ వికాసం. అంటే ఏంటి? జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రతి వ్యక్తి పరిసరాలలోని ఉద్దీపనలకు అనుగుణంగా ప్రతిస్పందనలను ఎలా వెలువరించారో తెలుసుకొని ప్రవర్తించడం. మానసిక వికాసం అనేది సమగ్రమైన మనోవిజ్ఞాన శాస్త్రం. మానసిక వికాసం అనేది సమగ్రమైన మనోవిజ్ఞాన శాస్త్రం. ప్రతి వ్యక్తిలో ఉండే ఆలోచన, వివేచన, ఊహ, స్మృతి, ప్రజ్ఞ, సంజ్ఞానాత్మకత, భాష మొదలగునవి మానసిక శక్తులను తెలియజేస్తుంది. దీన్ని మనం ఏమంటాం? మానసిక వికాసం అంటారు. మానసిక వికాసం అని అంటారు. ప్రతి వ్యక్తిలో ఉండే ఆలోచన కానీ, వివేచన కానీ, ఊహ కానీ, స్మృతి, ప్రజ్ఞ, సంజ్ఞానాత్మక, భాష మొదలైనవన్నీ మానసిక వికాసానికి తెలియజేస్తాయి. మానసిక వికాసం అభివృద్ధి చెందడానికి మూలం ఏంటండి? మెదడు. మానసిక వికాసం అనేది అభివృద్ధి చెందడానికి మూలం ఏంటండి? మెదడు. మానవ శరీరం పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే మెదడు బాగా పనిచేస్తుంది. మన ఫిజికల్ బాడీ అనేది ఎవ్రీథింగ్ ఓకేగా ఆరోగ్యంగా ఉంటేనే మెదడు అనేది బాగా పనిచేస్తుంది. ప్రతి శిశువులో మొదటిగా వికాసం చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యం స్పర్శ. ప్రతి శిశువులో మొదటిగా వికాసం చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యం స్పర్శ. పుట్టిన శిశువులలో అతి తక్కువగా అభివృద్ధి చెందిన జ్ఞానేంద్రియ సామర్థ్యం దృష్టి. జ్ఞానేంద్రియ సామర్థ్యం దృష్టి.
చతురస్రాకారంలో ఉండే మొండెము క్రమంగా దీర్ఘచతురస్రంలోకి మారే దశ పూర్వ బాల్య దశ. చతురస్రాకారంలో ఉండే మొండెము క్రమంగా దీర్ఘచతురస్రాకారంలోకి మారే దశ పూర్వ బాల్య దశ. ఒక జీవి బాహ్య పరిసరాలలో తీవ్రమైన ఉద్దీపనలను ప్రతిస్పందన చేసేటప్పుడు అంతరింగికంగా శరీరంలో వచ్చే మార్పుల వలన ప్రవర్తనలో కనిపించే తీవ్ర స్థితిని ఏమంటాం? ఉద్వేగం అంటాము. ఒక జీవి బాహ్య పరిసరాలతో తీవ్రమైన ఉద్దీపనలకు ప్రతిస్పందన ఇస్తూ ఉన్నప్పుడు అంతరంగికంగా శరీరంలో వచ్చే మార్పు వలన మన తీవ్ర స్థితి అనేది కనిపిస్తుంది. దాన్ని ఏమంటాం? ఉద్వేగం అంటాము. అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలు అని చెప్పుకున్నాం కదండి. అనుకూల ఉద్వేగాలకు ఉదాహరణ వచ్చేసరికి సంతోషం, ఆనందం, ప్రేమ, కుతూహలం, పరహితతత్వం, తదానుభూతి, సానుభూతి మొదలగునవి. సంతోషం కానీ, ఆనందం కానీ, ప్రేమ కానీ, కుతూహలం కానీ, పరిహితతత్వం కానీ, తదానుభూతి కానీ, సానుభూతి కానీ ఏ ఉద్వేగాల్లోకి వస్తాయి? అనుకూల ఉద్వేగాల్లోకి వస్తాయి. వ్యక్తి అసంతృప్తి బాధను కలిగించే ఉద్వేగాలు వచ్చేసరికి ఏమైతాయి? ప్రతికూల ఉద్వేగాలు. ప్రతికూల ఉద్వేగాలకు ఉదాహరణ వచ్చేసరికి అసూయ, కోపం, భయం, ఆందోళన. అసూయ, కోపం, భయం, ఆందోళన ఇవేంటి? ప్రతికూల ఉద్వేగాలు. ఉద్వేగాలన్నీ ఏంటి? పుట్టుకతోనే రావు. ఉద్వేగాలన్నీ పుట్టుకతోనే రావు, పెరుగుతూ ఉండగా వస్తూ ఉంటాయి. ఈ ఉద్వేగాలు అని ఏర్పడినప్పుడు వ్యక్తిలో శారీరక, మానసిక మార్పులు వస్తాయి. ఉద్వేగాలు ఏర్పడినప్పుడు వ్యక్తిలో శారీరక, మానసిక మార్పులు వస్తాయి. కాలానుగుణంగా ఉత్తేజాన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన ఉద్వేగాలు ఏర్పడతాయి. కాలానుగుణంగా ఉత్తేజాన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన ఉద్వేగాలు ఏర్పడతాయి. ఒక సంవత్సరం వయసు వచ్చేసరికి అసూయ ఏర్పడును. అసూయ ఏర్పడును. అభ్యసనం పరిపక్వతలపై ఉద్వేగ వికాసం ఆధారపడును. శిశువులో భౌతిక, మానసిక పరిపక్వత చెందే కొద్ది భావన ప్రకటనలో పరిపక్వత ఏర్పడును. శిశువులో భౌతికంగా గాని, మానసికంగా గాని పరిపక్వత చెందే కొద్ది భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడును అని అన్నది ఎవరు? జెర్సిల్డ్. ఎవరన్నారు? జెర్సిల్డ్. ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశనే కౌమార దశ. ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశనే కౌమార దశ. వ్యక్తి తనను తాను మరియు ఇతరులతో కలిసి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే సాంఘిక వికాసం. తనను తాను ఇతరులతో సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే సాంఘిక వికాసం. సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం. సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం అని ఎవరన్నారు? హర్లాక్. ఎవరన్నారు? హర్లాక్. ప్రతి శిశువు తనతో పాటు తన చుట్టూ ఉన్న వ్యక్తులతో జీవించాలనేదే యూథ జీవనం. ఇది ఇందాకే వచ్చిందండి, యూథ జీవనం. సాంఘికీకరణం వ్యక్తి జీవితాంతం కొనసాగి అవిచ్ఛిన్న ప్రక్రియ. సాంఘికీకరణం వ్యక్తి జీవితాంతం కొనసాగి అవిచ్ఛిన్న ప్రక్రియ. సాంఘిక వికాసం అనేది అభ్యసనం, పరిపక్వతల వలన జనిస్తుంది. సాంఘిక వికాసం అనేది అభ్యసనం, పరిపక్వతల వలన జనిస్తుంది. ఈ సాంఘిక వికాసం అనేది సహజాతంగా వచ్చింది కాదు, సహజాతం కాదు. సాంఘిక వికాసం శూన్య స్థితిలో ఉండే దశ నవజాత శిశు దశ. నవజాత శిశు దశ. కుటుంబ సభ్యులను గుర్తించే దశ శైశవ దశ. కుటుంబ సభ్యులను గుర్తించే దశ శైశవ దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టుగా భావించే దశ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. ముఠా ప్రవర్తన కలిగి ఉండే దశ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. తమకు గుర్తింపు, గౌరవం కావాలనుకునే దశ కౌమార దశ. తమకు గుర్తింపు, గౌరవం కావాలనుకునే దశ కౌమార దశ. శిశువు సాంఘీకరణానికి ప్రారంభ సూచిక
నవ్వడం. శిశువు సాంఘికరణానికి ప్రారంభ సూచిక నవ్వడం. నైతికతను ఆంగ్లంలో మనం మొరాలిటీ అంటారు. ఏమంటారు? మొరాలిటీ అంటారు. మొరాలిటీ అనే ఆంగ్ల పదం మోరస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మొరాలిటీ అనే ఆంగ్ల పదం మోరస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిన్ భాషలో మోరస్ అనగా సాంప్రదాయం, ప్రవర్తించే తీరు, జానపద రీతి అని అర్థం. లాటిన్ భాషలో మోరస్ అనగా మోర్స్ అనగా సాంప్రదాయం, ప్రవర్తించే తీరు, జానపద రీతి అని అర్థం. నైతిక వికాసం అనగా అలవాట్లు, సమూహాల కట్ట. నైతిక వికాసం అనగా అలవాట్లు, సమూహాల కట్ట అన్నది శామ్యూల్ స్మైల్స్. శామ్యూల్ స్మైల్స్. శిశువులో మిగతా వికాసాలతో పోలిస్తే నైతిక వికాసం చాలా మందకొడిగా జరుగును. శిశువులో మిగతా వికాసాలతో పోలిస్తే నైతిక వికాసం చాలా మందకొడిగా జరుగును. మంచి, చెడు, తప్పు, ఒప్పులను బట్టి నైతిక వైఖరులను అభివృద్ధి చేసుకునే వ్యక్తి సామర్థ్యాన్ని నైతిక వికాసం అని అంటారు. మంచి, చెడు, తప్పు, ఒప్పులను నైతిక వైఖరులను అభివృద్ధి చేసుకునే వ్యక్తి సామర్థ్యాన్ని మనం ఏమంటాం? నైతిక వికాసం అని అంటాము. ఈ నైతిక వికాసం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. సుదీర్ఘమైన ప్రక్రియ. శిశువు తప్పు చేసినప్పటికీ చేసినది తప్పు అని తెలియని దశ శైశవ దశ. శిశువుకు లభించే బహుమతి శిక్ష ఆధారంగా నైతికతను ఆలోచించే దశ పూర్వ బాల్య దశ. మంచి, చెడు, తప్పు, ఒప్పులను సందర్భాన్ని బట్టి నిర్ణయించే దశ ఉత్తర బాల్య దశ. శిశువుకు తప్పు చేసినప్పటికీ తప్పు అని తెలియకపోయేది శైశవ దశ. అదే బహుమతి కానీ శిక్ష ఆధారంగా తెలుసుకునేది పూర్వ బాల్య దశ. సందర్భాన్ని బట్టి ఉపయోగించేది ఉత్తర బాల్య దశ. శిశువులో నైతిక విలువలు వృద్ధి చెందే దశ ఉత్తర బాల్య దశ. మంచి చెడుని నిర్ణయించి ఉపయోగిస్తున్నాడు కాబట్టి నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఉత్తర బాల్య దశలు అభివృద్ధి చెందుతాయి. శిశువు ఖచ్చితమైన నైతిక నియమాలను కలిగి ఉండే దశ కౌమార దశ. ఖచ్చితమైన నైతిక నియమాలను కలిగి ఉండే దశ కౌమార దశ. పిల్లలలో నైతిక వికాసం అనేది తల్లిదండ్రుల పెంపకం, సంజ్ఞానాత్మక వికాసం, సామాజిక అనుభవాల మీద ఆధారపడును. పిల్లలలో నైతిక వికాసం అనేది తల్లిదండ్రుల పెంపకం, సంజ్ఞానాత్మక వికాసం, సామాజిక అనుభవాల మీద ఆధారపడును. భాష వలన శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలు తీర్చుకుంటాడు అని అన్నది హాలిడే. భాష వలన శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలను తీర్చుకుంటాడు అన్నది హాలిడే. ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా భాషా వికాసం పెరుగును. ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా భాషా వికాసం అనేది పెరుగును. శిశువు మొదట్లో భాష తెలియకపోవడం వలన తనకిష్టమైన రీతిలో శబ్దాలు చేసేది పూర్వ బాల్య దశ. శిశువుకు మొదట్లో అనేది భాష తెలియకపోయినా కూడా ఏం చేస్తాడు? తనకిష్టమైన రీతిలో శబ్దాలు చేసే దశ. శబ్దాలు చేసే దశ పూర్వ బాల్య దశ. పూర్వ భాష దశ. పూర్వ భాష దశ. నెక్స్ట్, ఇతరులను గమనించి కొన్ని అర్థం లేని శబ్దాలు చేసే దశ ప్రాగ్భాష లేదా ముద్దు పలుకుల దశ. ప్రాగ్భాష లేదా ముద్దు పలుకుల దశ 4 నెలల నుండి 1 సంవత్సరం వరకు చేస్తాడు. ఏంటి? శబ్దాలను విని కొన్ని అర్థం లేని శబ్దాలు చేసే దశ. ఇతరులను గమనించి కొన్ని అర్థం లేని శబ్దాలు చేసే దశ ప్రాగ్భాష లేదా ముద్దు పలుకుల దశ. ప్రాగ్భాష లేదా ముద్దు పలుకుల దశ. ఇప్పుడు 4 to 12 months. 4 to 12 months. వస్తువుకి మరియు పదానికి మధ్య సంబంధం తెలుసుకునే దశ. వస్తువుకు మరియు పదానికి మధ్య సంబంధం తెలుసుకునే దశ ఏంటంటే శబ్దానుకరణ దశ. శబ్దానుకరణ దశ. ఇది ఎప్పటి నుంచి ఉంటుంది? 1 నుండి 1.5 సంవత్సరాల వరకు ఉంటుంది. శబ్దాలను గ్రహించి ప్రతిస్పందించే దశ శబ్దగ్రాహిక దశ. 5 to 10 years. శబ్దగ్రాహిక దశ. శబ్దాలను గ్రహించి ప్రతిస్పందించే దశ.
చెవుడు, ద్విభాషా వాతావరణం, గృహ వాతావరణం, సామాజిక వాతావరణం, అధ్యయన అలవాట్లు భాషాభివృద్ధికి అవరోధాలుగా నిలుస్తాయి. చెవుడుంటే గాని, 2 లాంగ్వేజెస్ గాని, గృహ వాతావరణం గాని, సామాజిక వాతావరణం గాని, అధ్యయన అలవాట్లు గాని భాషాభివృద్ధికి అవరోధాలుగా నిలుస్తాయి. పరిపూర్ణ పరిపక్వ దశ అని ఎప్పుడంటామన్నాం? వయోజన దశ. వయోజన దశ. బొమ్మరిల్లు కట్టు దశ అని ఎప్పుడంటారు? పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. హక్కులు, బాధ్యతలు అను పాఠం ద్వారా పెంపొందించే వికాసం సాంఘిక వికాసం. వ్యాయామ విద్య ద్వారా పెంపొందే వికాసం భౌతిక లేదా శారీరక వికాసం. క్రమశిక్షణ గురించి చెప్పుడు ద్వారా పెంపొందే వికాసం ఉద్వేగ వికాసం. జీవిత చరిత్రలు చదివిన విద్యార్థులలో ఈ ఉద్వేగ వికాసం సాంఘిక వికాసం. సత్యమేవ జయతే అన్న సూక్తి ఏ వికాసంకు చెందును? సాంఘిక వికాసానికి చెందును. సత్యమేవ జయతే అన్న సూక్తి సాంఘిక వికాసానికి చెందును. శరీర కణాలన్నింటిలోకెల్లా పెద్దది అండము. శరీర కణాలన్నింటిలోకెల్లా పెద్దది అండము. చిన్నది వచ్చేసరికి శుక్రకణము. చిన్నది వచ్చేసరికి శుక్రకణము. శరీర కణాలన్నింటిలోకెల్లా పెద్దది అండము, చిన్నది శుక్రకణము. అండము యొక్క వ్యాసము 0.1 మిల్లీమీటర్. శుక్రకణం యొక్క వ్యాసము 0.05 మిల్లీమీటర్. 0.05 మిల్లీమీటర్. శుక్రకణము చిన్నగా ఉంది, అండము కొంచెం పెద్దగా ఉంది. సాంఘిక ప్రవర్తనకు పునాదులు ఏర్పడే దశ శైశవ దశ. సాంఘిక వికాసానికి పునాదులు ఏర్పడే దశ శైశవ దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టు ఏర్పడే దశ పూర్వ బాల్య దశ. కౌమార దశకు గల ఇతర పేర్లు కిషోరప్రాయ దశ, టీనేజ్ అని అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 10 to 19 ఇయర్స్ వయసు ఉన్న వారిని కౌమారులు అంటారు. 10 నుంచి 19 సంవత్సరాల వయసున్న వారిని కౌమారులు అని చెప్పింది ఎవరు? WHO వారు. కార్యకరణవాదాన్ని అంచనా వేసే దశ. కార్యకరణవాదాన్ని అంచనా వేసే దశ కౌమార దశ. పుట్టుకలోని వచ్చేవి సహజాతాలు అయితే వాటి సహాయంతో పరిసరాల ద్వారా ఏర్పడేవి ఉద్వేగాలు. పరిసరాల ద్వారా ఏర్పడేది ఉద్వేగాలు. ఓకేనా అండి? ఇప్పటితో వికాసంలోని వివిధ అంశాలు అనే టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్.